విధానం డిస్కస్ చేస్తున్నాము. సిఎన్టీ జనరల్గా ఇప్పుడు చాలా మంది సిఎన్టీ అంటే ఏంటి సార్ అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి. సిఎన్టీ అంటే ఏమీ లేదండి, కణాలు కణ పోషణ విధానం మీద. అంటే ఇప్పుడు బాడీలో ఏవైతే కణాలు ఉంటాయో వాటి మీద మనం డిస్కషన్ చేయబోతున్నామండి. సెల్యులర్ నరిసిమెంటిక్ థెరపీ. ఇక్కడ మనకి ఇవ్వండి, ఇప్పుడు సిఎన్టీ అంటే ఏంటని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ఇక్కడ మీకు క్లారిటీ ఉంది. ఆధునిక జీవనశైలి, కాలుష్యం మరియు కల్తీ ఆహారం వల్ల శరీరానికి అందవలసిన పోషకాలు అందకపోవడం వలన అందడం లేదు. పరిష్కారం శరీరంలో ప్రతి కణానికి సెల్ అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందించడం. లక్ష్యం రోగాలు నివారించడం, రోగ నిరోధక శక్తిని పెంచడం మరియు శరీర శక్తి స్థాయిని స్థిరంగా ఉంచడం. సిఎన్టీ సెల్యులార్ నరిసిమెంట్ థెరపీ ఈరోజు మనం సింపుల్గా డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ అనేది ఇమ్యూనిటీ బూస్ట్ అండి. ఇమ్యూనిటీని మనం ఆ, ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్ట్ గురించి ఇది మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే అందులో ఫస్ట్ ప్రొడక్ట్ అనేది స్పిరులోనా. ఇది నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఒక వండర్ఫుల్ ఇది. ఇంతకీ స్పిరులోనా అనేది ఏంటంటే ఇది ఒక రకమైన నీలి ఆకుపచ్చ నాచు. దీనిని ప్రకృతి సిద్ధమైన పోషకాలు గని పిలుస్తారు. ముఖ్య ప్రయోజనాలు ఇందులో 10 విటమిన్లు, 11 ఖనిజాలు మరియు 4 రకాల సహజ వర్ణ ద్రవ్యాలు, పిగ్మెంట్స్ అని చెప్పేసుకోవచ్చు. అదే విధంగా ఉన్నాయి ఇందులో. సోయా కంటే ఎక్కువ ప్రోటీన్ మరియు క్యారెట్ కంటే బీటా కెరటిన్ ఉంటుంది. ప్రధాన లాభం శక్తిని, తక్షణ శక్తిని ఇస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది మరియు శరీరానికి రక్షణ కల్పిస్తుంది. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పిరులోన్ అనేది నాచు జాతిలో ఒక మొక్క అండి. దీన్ని సముద్రపు నాచు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు ఉంది. తాబేలు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందంటే 350 ఇయర్స్ పైన. వన్స్ అపాన్ అప్పుడు తాబేలు ఆయుష్ చూస్తే 1000 ఇయర్స్. బట్ ఇప్పుడు 350 ఇయర్స్ అండి. ఎందుకంటే సముద్రంలో కూడా పొల్యూషన్ అయిపోయిందండి. అయితే ఈ తాబేలు ఇన్ని సంవత్సరాలు బతకడానికి కారణమని చెప్పేసి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి చూస్తే తాబేలు తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో కంప్లీట్గా నాచుని మాత్రం ఆహారంగా తీసుకుంటుంది. నాచులో ఉండే పోషక విలువలు తల్లి పాల తర్వాత ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్ ఏదైనా ఉందంటే దాన్ని స్పిరులోనా అని చెప్పేసి సైంటిస్టులు ఒక స్టాంప్ అనేది వేయడం జరిగిందండి. మరి మనకి ఒకటి అందరికీ తెలిసిన విషయం, ఇప్పుడు నాసా సైంటిస్టులు ఉంటారు. నాసా సైంటిస్టులు వాళ్ళు కింద నుంచి పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కింద నుంచి ఏమైనా సరే ఒక గ్యాస్ కానీ, ఒక కుక్కర్ కానీ, లేదంటే ఇంకేమైనా తీసుకొని వెళ్తారా అంటే పైన వంట చేసుకోవడానికి ఏమీ తీసుకుని వెళ్ళరండి. కానీ వాళ్ళు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని రోజుల తర్వాతనే మళ్ళీ కిందకు వస్తే అదే ఎనర్జీ లెవెల్స్తో అదే యాక్టివ్గా ఉంటారండి. అది ఎలా అంటే వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఆ సప్లిమెంట్లో వాళ్ళు వాడుతున్నది కూడా స్పిరులోనే వాడుతున్నారండి. అంత పవర్ఫుల్ ఈ ప్రొడక్ట్ అనేది. మరి స్పిరులోనా తీసుకుంటే మాకేంటి సార్ బెనిఫిట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పిరులోనా అనేది ఇక్కడ మనకి 100 క్యాప్సూల్స్ ఉంటాయండి. 100 క్యాప్సూల్స్లో రోజుకి 2 నుండి మినిమం 6 రోజులకి 12 మినిమం అండి. రెగ్యులర్గా వాడితే ఇంకా చాలా బెనిఫిట్ ఉంది. మినిమం చెప్తున్నా. రోజుకి 2 నుండి 6 రోజులు 12 క్యాప్సూల్స్ అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే ఇందులో విటమిన్ A1, B1, B2, B3, B6, B12, విటమిన్ ఈ పోషకాలు అనేవి లభిస్తాయండి. ఒక విటమిన్ సి మాత్రం ఇందులో ఉండదు. అయితే ఇవన్నీ పోషకాలు మన బాడీకి రావాలంటే ఎన్ని రకాల ఆహార పదార్థాలు మనం బయట తీసుకోవాలంటే 76 గ్లాసులు ఆవుపాలు, 550 ఆపిల్ పండ్లు, 600 ద్రాక్ష పళ్ళు, 8 నిమ్మకాయలు, 20 పచ్చిమిరపకాయలు, 240 కాటేజ్ చీజ్, 46 స్ట్రాబెర్రీలు, 90 గ్రాముల బ్రెడ్, 6 చికెన్ ముక్కలు, 15 సముద్ర చేపలకు, చిన్న క్యాప్సికమ్. ఇవన్నీ మనం తీసుకుంటే ఎన్ని రకాల పోషకాలు అయితే మన బాడీకి వస్తాయో, రోజుకి 2 స్పిరులినా క్యాప్సూల్స్ తీసుకుంటే అన్ని రకాల మనకి పోషకాలు అనేవి మన బాడీకి అనేది రావడం అనేది జరుగుతుందండి. అయితే ఇవన్నీ వస్తే నాకేంటి సార్ బెనిఫిట్ అంటే, మీకు వచ్చే బెనిఫిట్ ఏమంటే హిమోగ్లోబిన్ రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో బ్లడ్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చుండ్రు కంట్రోల్ అవుతుంది, కళ్ళు రంగులకు సామర్థ్యం పెంచుతుంది. నైట్ పడుకుని మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పడుకున్నంత వరకు యాక్టివ్గా, ఎనర్జీగా, ఫ్రెష్గా ఉండడానికి ఉపయోగపడుతుందండి. అంత వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఇదే ఇదే ప్రొడక్ట్ మా విలేజ్లో ఒక పర్సన్కి ఇచ్చానండి. ఆయన ఏజ్ చూస్తే 52 ఇయర్స్ ఏజ్ అండి. ఆయన బ్లడ్ చూస్తే 7 పాయింట్స్ ఉన్నదండి. 7 పాయింట్స్ ఉన్న వ్యక్తికి ఈ ప్రొడక్ట్ నేను ఇస్తే ఆఫ్టర్ 3 మంత్స్, 3 నెలల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని నా దగ్గరికి వస్తే, నా దగ్గర 2 బాటిల్స్ యూజ్ చేశారండి. 2 బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ నా దగ్గర తీసుకుని వస్తే నేను షాక్ అయ్యానండి. ఎందుకంటే ఇక్కడ 7 పాయింట్స్ కాస్త 12 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అయింది బ్లడ్ అనేది. 12 పాయింట్స్. ఎవరైతే ఇప్పుడు చూడండి జిమ్కి వెళ్తారు, ఇది వాడితే మజిల్స్ బాగుంటాయండి.
మజిల్స్ జిమ్కి వెళ్ళే వాళ్ళు కాదు, జనరల్గా మనం వాడి ఎవరు వాడిన మజిల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇది వాడితే. మజిల్స్ అనేవి అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనం ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ మనం యూజ్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. మనమే వాడకపోయినప్పుడు మనకేం క్లారిటీ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విరీలోనే వాడే వాళ్ళు ఎవరినైనా అడగండి, రిజల్ట్ అదిరిపోతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ దుమ్ము లేపేస్తుంది ఇంకా. మరి ఇదే ప్రొడక్ట్ ఒక కంపెనీలో నేను చూస్తాను, న్యూట్రిషన్ డైలీ అని ఉంటుంది. న్యూట్రిషన్ డైలీ అక్కడ 60 క్యాప్సూల్స్ ఉంటుంది, 2499 రూపాయలండి. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో. ఇంకో కంపెనీలో ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి కిందన కూడా స్క్రీన్లోనే రాసి ఉంటుందండి. అక్కడ చూస్తే 90 క్యాప్సూల్స్ అనేది 2774 రూపాయలు ఉందండి. ఒక కంపెనీలో ఒక రిక్షా తొక్కేవాడి నుండి ఎవరైనా ఫ్లైట్లో తిరిగే వాళ్ళ వరకు ఎవరైనా వాడగలిగే ఒక అఫోర్డబుల్ ప్రైస్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ, పేదవాడి గురించే ప్రొడక్ట్ని సప్లై చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే భూమి మీద ఒక వెస్టీజ్ కంపెనీ అనేది. వెస్టీజ్లో మనకి ఇక్కడ 100 క్యాప్సూల్స్ కలిపి 358 రూపాయలకి వెస్టీజ్ అనేది ఇస్తుందండి. రూపాయలు 58 పైసలు ఒక క్యాప్సూల్ వాల్యూ. అంటే ఒక్కసారి మీరు థింక్ చేయండి, 2 క్యాప్సూల్స్ తీసుకున్నాం అనుకుంటే దాదాపు 7 రూపాయలు మనం ఖర్చు పెడతాం. కానీ ఒక టీ బజ్జీ తీసుకుంటే 20 రూపాయలు ఖర్చు పెడతామండి. ఒక టీ బజ్జీతో హెల్తీగా ఉంటారా, స్పిరులను వాడి హెల్తీగా ఉంటారా, మీరే డిసిషన్ తీసుకోండి. అంత అద్భుతమని చెప్పొచ్చు, అంటే ఒక వండర్ఫుల్. ఈ ఇక్కడ గూగుల్లో స్పిరులోనే టైప్ చేయండి, కొన్ని వేల పేజీలు వస్తాయండి, కొన్ని వేల పేజీలు. అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్. ఇక్కడ మనం మార్కెట్లో ప్రమోషన్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే నేను ముఖ్యాంశాలు చెప్పాను, వాడితే బ్లడ్ పెరుగుద్ది, వీక్నెస్ తగ్గుద్ది, ఈ చెప్తే చాలు మీకు ప్రొడక్ట్ ఆటోమేటిక్ మూవ్ అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం, చెప్పాల్సింది చెప్పకుండా అవసరం లేనిదంతా మాట్లాడతాం. ఇప్పుడు మనకి ఏది వస్తే అది మాట్లాడతామండి, వాళ్ళకి ఏది అవసరం అది మాట్లాడడం లేదు. మనతో వచ్చిన ప్రాబ్లం అది. మరి ఇక్కడ నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ ఏమంటే, ఇదే ఇమ్యూనిటీ బూస్ట్లో నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది మనకి నోని అండి. నోని నోని అనేది ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఇది మన బాడీలోని సెల్స్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తూ, వీక్ సెల్స్ని యాక్టివ్ చేస్తూ, యాక్టివ్ సెల్స్ని మరింత యాక్టివ్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నోని అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇది ఒక ఉష్ణ మండలంలో దొరికే ఒక పండు అండి. దీన్ని మెరిండా సిట్రోఫోలియా ఒక ఫ్రూట్ అంటారు. మెరిండా సిట్రోఫోలియా ఒక ఫ్రూట్. నోని అది, ఇందులో జిరోని సమృద్ధిగా ఉంటుందండి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. కణాల ద్వారాలను తెరుస్తుంది, కణాల పోషకాలను సమర్థవంతంలో గ్రహించడంలో సహాయపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మరియు శరీరాన్ని శుద్ధి చేసి బాడీలో టాక్సిన్ డిటాక్సిన్ మొత్తం చేస్తుందండి. అదేవిధంగా చూస్తే శ్వాసకోశ సమస్యలు మరియు కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రధాన లాభం, మనం తీసుకున్న ఇతర సప్లిమెంట్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక సప్లిమెంట్స్ ఇచ్చారంటే దాంతోపాటు ఇది కాంబినేషన్ ఇవ్వడం ద్వారా అవి కూడా పనిచేసేటట్టు నూనె అనేది పనిచేస్తుంది. బాడీలో ఉండే కణాలు కొన్ని చనిపోయిన ఉంటాయి, కొన్ని వీక్గా ఉంటాయి, కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. చనిపోయిన క్లీన్ చేసేస్తుంది యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా. వీక్గా ఉండే యాక్టివ్గా చేస్తుంది, యాక్టివ్గా ఉండేది మరింత యాక్టివ్గా తయారు చేస్తుందండి. ఏపీజే అబ్దుల్ కలాం గారు నోని పండుని, ఫ్రూట్ని డైరెక్ట్గా తినేవారండి. తినేసి బయట పారేయకుండా ఆయన ఈ నోని మీద రీసెర్చ్ చేసి నోనికి నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. నోని అనేది ఆయన చెప్పే ఎబ్రివేషన్ ఏమంటే, NO NI నోని గురించి ఆయన చెప్పేది నో ఇంజెక్షన్ నో ఆపరేషన్ అంటారు. నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. నూనె ఎవరైతే వాడతారో జీవితంలో వాళ్ళకి ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక అద్భుతం. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఇది ఒక సర్వరోగ నివారణి. ఏ ప్రాబ్లమ్స్తోనైనా కామన్గా ఇవ్వచ్చు. పంటి నొప్పికి, ఒంటి నొప్పికి, కడుపు నొప్పికి, కీళ్ళ నొప్పులకి, తల నొప్పికి, బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ మీద ఉపయోగపడుతుంది. అన్ని ఆర్గాన్స్ మీద ఉపయోగపడుతుంది. ఒక బెస్ట్ అండి. కానీ నూనె అనేది రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2 బాటిల్స్ వాడాలండి. బాటిల్ వాడినప్పుడు కూడా ఫస్ట్ టైం నూనె ఎవరికైతే మీరు రికమెండెడ్ చేస్తారో, రికమెండెడ్ చేసినప్పుడు ఫస్ట్ 5 డేస్ వరుసగా యూజ్ చేస్తారు, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇస్తారు. మళ్ళీ 5 డేస్ కంటిన్యూ చేస్తారు, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇస్తారు. తర్వాత కంటిన్యూ అనేది చేసుకోవచ్చండి. వారంలో 7 రోజులు కంటిన్యూ చేసుకోవచ్చు తర్వాత నూనె అనేది. అయితే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అంటే, ఎర్లీ మార్నింగ్, అంటే ఎంటీ స్టమక్తో యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఒక క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలి.
నైట్ భోజనానికి గంట ముందు మళ్ళీ యూజ్ చేయాలి. రోజుకి 2 క్యాప్సూల్స్. ఫస్ట్ టైం వాడుతున్న వాళ్ళు 5 డేస్ వాడి 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 5 డేస్ వాడి మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలండి, కొంచెం హీట్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి, వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఒక బెస్ట్ 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 క్వాలిటీ ప్రొడక్ట్ వెస్టేజ్ ఇస్తుంది. ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి నూనె. మీరు ఏ ప్రొడక్ట్ ఇచ్చినా దాంతోపాటు నూనె కాంబినేషన్ కామన్గా ఇవ్వాలండి. ఏ ప్రాబ్లంకి ఇచ్చినా నూనె కామన్ కాంబినేషన్. నూనె కామన్ కాంబినేషన్ అండి, మనం ఏది ఇచ్చినా సరే, ఏ ప్రొడక్ట్ ఇచ్చినా సరే నూనె అనేది. ఇప్పుడు దీనికంటే ముందు మనం స్పిరులోనా గురించి డిస్కస్ చేస్తాం. ఇది ఎలా వాడాలనేది భోజనం తర్వాత మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి, రోజుకి 2 క్యాప్సూల్ ఏదో ఒకటి తినేసి యూజ్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ భోజనం తర్వాత. ఇది బిఫోర్ మీల్, అది ఆఫ్టర్ మీల్. మనం ఏం ప్రొడక్ట్ తీసుకుని కామన్గా మనం చేయాల్సింది ఏంటంటే వాటర్ తాగాలి. ఇక్కడ ఇమ్యూనిటీ బూస్ట్లో ఏ ప్రొడక్ట్ వాడినా సరే కామన్గా ఎక్కువ చేసే పని ఏమంటే ఇమ్యూనిటీ ఏ ప్రొడక్ట్ వాడినా పెరుగుద్ది మీకు ఇక్కడ. ఏ ప్రొడక్ట్ వాడినా ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఈరోజు ఒక దగ్గు జలుబు జ్వరం అన్నీ వచ్చాయంటే మన బాడీలో ఇమ్యూనిటీ ఏదైతే తగ్గుతుందో ఆ తగ్గడం వల్ల అవన్నీ రావడం అనేది జరుగుతుందండి. ఇమ్యూనిటీ ఇది ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బయట కూడా ఒక సొల్యూషన్ ఉంది. వర్షంలో మనం ఎక్కువ తడిసాం అనుకోండి ఇమ్యూనిటీ పెరుగుద్ది, కానీ జలుబు వస్తుంది. జలుబు ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది. ఈరోజు ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్గా ఇమ్యూనిటీని పెంచడానికి, మన బాడీ కండిషన్ బాగా మెయింటైన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఒక వండర్ఫుల్ అని చెప్పొచ్చండి. వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇక్కడ మీకు చెప్పేది లైట్గా చెప్తున్నానండి, డెప్త్కి వెళ్ళడం లేదు. డెప్త్కి వెళ్ళాలంటే ఒక ప్రొడక్ట్ గురించి 1 అవర్ మాట్లాడగలను నేను. డెప్త్కి అవసరం లేదు, మనకు మార్కెట్లో ఏది అవసరం దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రొడక్ట్ మూవ్ చేయండి, ప్రొడక్ట్ గురించి ప్రొమోట్ చేయండి, ప్రొడక్ట్ గురించి మాట్లాడండి. గౌతమ్ వాలే గారు ఒకటే చెప్పారు, వెస్టీజ్ ప్రొడక్ట్ నెంబర్ 1. కానీ వెస్టీజ్ ప్రొడక్ట్లో కూడా మైనస్లు ఉన్నాయి. 2 మైనస్లు ఉన్నాయని చెప్పాడు ఆయన. మైనస్ ఏంటి సార్ అని చెప్పి అడిగితే, ఒకటి మన ప్రొడక్ట్కి నోరు లేదు, ఒకటి మన ప్రొడక్ట్కి కాలు లేవని చెప్పాడు ఆయన. అవునా సార్ అంటే ఎస్. ఎవరికైతే కాలు ఉన్నాయో, ఎవరికైతే నోరుందో, ఇది పట్టుకొని మీరు వెళ్ళి దీని గురించి మాట్లాడితే ఆ వ్యక్తికి కోట్లలో ఆదాయం అనేది సంపాదించవచ్చు అని వెస్టీజ్లో చెప్పాడు ఆయన. కోట్ల ఆదాయం సంపాదించవచ్చు. కానీ మనం ఏం చేస్తాము, సబ్బు ఉంది సార్ మా దగ్గర, పేస్ట్ ఉంది సార్ మా దగ్గర, ఈ సబ్బు పేస్ట్ ఏం స్వామి ఇది. వండర్ఫుల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, దీని గురించి మాట్లాడండి. కన్సిస్టెన్సీ ఇలా అంటే అలా పెట్టుకుని వెళ్ళిపోతారు. 100 పాయింట్లు కొనాల్సిన 200-300 పాయింట్లు కొంటారు. ఎందుకు? హెల్త్ ప్రొడక్ట్స్ అనేది అవసరం. హెల్త్ ప్రొడక్ట్స్ తాలూకు ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఇంకో ప్రొడక్ట్ ఇక్కడ మన దగ్గర ఉంది, అలోవెరా. అలోవెరా అంటే కలబంద, మనందరికీ తెలుసు. ఈ కలబందలో 2000 రకాల పైన ఉన్నాయండి. టాప్ 5లో వెస్టేజ్ ఒకటి మనకి అందిస్తుంది. బయట నూనె దొరుకుతుంది, స్పిరులినా దొరుకుతుంది, అలోవెరా దొరుకుతుంది. కానీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయండి. గ్రేడ్ 3 అనేది ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. గ్రేడ్ 2 అనేది ప్రైస్ యావరేజ్గా ఉంటుంది, క్వాలిటీ కూడా నార్మల్గా ఉంటుంది. గ్రేడ్ 1 అనేది ప్రైస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. కానీ అదృష్టం ఏమంటే గ్రేడ్ 1కి ప్రైస్ రీజనబుల్గా వస్తుంది వెస్టేజ్లో. భూమి మీద వెస్టేజ్లో మాత్రమే గ్రేడ్ 1 దొరుకుతుంది. వెస్టేజ్లో మాత్రమే గ్రేడ్ 1 అనేది ఒక చీప్ క్వాలిటీ, ఒక చీప్ కాస్ట్కి ఇస్తుంది మనకి. అసలు చీప్ కాస్ట్కి మనకి ఇస్తుందండి. క్వాలిటీ ఒక వండర్ఫుల్ హై క్వాలిటీ ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ లో ప్రైస్ అండి, లో ప్రైస్. ఒక కంపెనీ ఓనర్ వాళ్ళ కంపెనీలో నోని, స్పిరులినా, అలోవెరా ఈ ప్రొడక్ట్స్ అనేది కూడా లాంచ్ చేయడానికి అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు 3 రకాలు చెప్పించారండి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. చెబితే ప్రైస్ వేరియేషన్ చూసి వెస్టీజ్లో నేను చేశాను కదా, వెస్టీజ్ మీద ఎక్స్పీరియన్స్తోనే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, గ్రేడ్ 1 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే, గ్రేడ్ 1 ఇవ్వాలంటే వేలల్లో ప్రైస్ పెట్టాలి, ఇది మన వల్ల కాదని చెప్పి గ్రేడ్ 3 ప్రమోషన్ చేసేవారంట అక్కడ వాళ్ళు. గ్రేడ్ 3 ప్రమోషన్ చేసేవాళ్ళు ఆ కంపెనీలో వాళ్ళు. ఆ కంపెనీ ఎండీనే డైరెక్ట్గా చెప్పారు. ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అయిపోయి వెస్టీజ్ని ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నారు ఆయన. అప్పుడు ఆయన చెప్తున్నారు, వెస్టీజ్ వాల్యూ అనేది ఇక్కడ ఉండేటప్పుడు నాకు అర్థం కాలే, ఇక్కడ ఉండేటప్పుడు నాకు తెలియలే, వెస్టీజ్ వాల్యూ బయటికి వెళ్ళి నాకు తెలిసింది. గౌతమ్ బాలి ఇటువంటి ప్రొడక్ట్ మనకు అందిస్తున్నారని. ఎందుకంటే వెస్టీజ్ లో అదృష్టం ఏంటంటే ఈ ప్రొడక్ట్ కి ఎవరితో టైఅప్ చేయాల్సిన అవసరం లే. వెస్టీజ్ కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ బడ్డీలో ఉన్నాయి మన ఫ్యాక్టరీస్ అన్ని కూడా, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అందుకు ప్రైస్ అనేది మనకి తక్కువ రేటుకి అనేది వెస్టీజ్ ఇస్తుంది. క్వాలిటీ ఇంటర్నేషనల్ అండి. ఇదే ప్రొడక్ట్ అండి ఈరోజు మిగతా 9 దేశాల్లో కూడా, వెస్టీజ్ ఉన్న 9 దేశాల్లో కూడా సేమ్ క్వాలిటీ ప్రైస్, సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్ ప్రమోషన్ చేస్తుంది. ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆ గవర్నమెంట్ తగ్గట్టు ట్యాక్సెస్ అవి ఇవి ఉంటాయి కనుక. ఇండియాలో మాత్రం చాలా తక్కువ ప్రైస్ మనకు దొరుకుతుందండి నిజంగా. వెస్టీజ్ లో
ఆ, ఉండే వాళ్ళందరూ అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అంటే ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప విషయం చెప్పాడండి. ఏం చెప్పాడంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ వాడాలన్నా కూడా భగవంతుడు తల మీద రాస్తాడంట. అందరికీ అదృష్టం ఉండదు. ఇది వెస్టర్న్ సిస్టమ్కి వచ్చి క్వాలిటీ ప్రొడక్ట్ వాడగలుగుతున్నామండి. నిజంగా ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పొచ్చు. ఆ భగవంతుడి తర్వాత మరో భగవంతుడు మన గౌతమ్ బాలి గారికి కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు అండి, ఇటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ మనం ఇచ్చేస్తున్నందుకు. అయితే ఇక్కడ మనకి అలోవేరాలో టాప్ 5 లో ఒకటి ఇస్తుంది మన కంపెనీ. ఇక్కడ మన పెరట్లో పండి చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఈ అలోవెరా ఎందుకు నేను వాడుకోవాలి సార్? బయట మా ఇంట్లో ఉంది, అలోవెరా మొక్క ఉంది కదా, ఇలాగా కట్ చేసేసి జ్యూస్ పిండేసి షుగర్ వేసి తాగేస్తుంది సార్ అని చెప్పేసి తాగొచ్చు. కానీ అందులో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఇప్పుడు వేప తింటే మంచిదే, అలా అని రెగ్యులర్ తినండి చచ్చిపోతారు. ఎందుకంటే అందులో బ్యాడ్ టాక్సిన్స్ కొన్ని ఉంటాయి. ఆ టాక్సిన్స్ క్లీన్ చేయాలంటే R&D ఉండాలి, ల్యాబ్ ఉండాలి. అవి మనకు ఉన్నాయా? లేవు. ఇక్కడ గౌతమ్ బాలి గారు ఏం చేస్తున్నారు? మనకు తెలిసిన దాన్నే తీసుకొని ఆయన అందులో ఉన్న బ్యాడ్ అని తీసేసి గుడ్డును మాత్రమే ప్రమోషన్ చేస్తున్నారు. అందుకే ఈ ప్రొడక్ట్ మనం వాడాలి. ఈరోజు అలోవెరా క్యాప్సూల్ ఏదైతే ఉందో, ఈ అలోవెరా క్యాప్సూల్స్ యూజ్ చేయడం ద్వారా మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే చూడండి, 75కి పైగా ఆరోగ్యకరమైన సమ్మేళనం కలిగిన మొక్క కలబంద, దాన్ని అలోవెరా అంటారు. ముఖ్య ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం, ఎసిడిటీని తగ్గిస్తుంది. విటమిన్ B12, A, C మరియు ఈ సమృద్ధిగా ఉంటాయి. చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రధాన లాభం జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి పోషకాలు పీల్చుకునే శక్తిని ఇస్తుంది కంపెనీ, సారీ ప్రొడక్ట్. ఈ అలోవెరా ప్రొడక్ట్ వాడడం ద్వారా మెయిన్ బెనిఫిట్ ఏమంటే, బయట మీరు బయట 6 కొబ్బరి బొండాలు తీసుకుంటే మనకి ఎంత బాడీ కూల్ చేస్తుందో, అలోవెరా క్యాప్సూల్స్ అనేవి 2 క్యాప్సూల్స్ ద్వారా అంత బాడీని మనం అంత కూల్ చేసుకోవచ్చు. ఈవెన్ అలోవెరా అయినా ఆమ్ల క్యాప్సూల్ అని నెక్స్ట్ వస్తుంది మనకి. ఈ అలోవెరా వాడితే బెనిఫిట్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మీరు చూడండి, గ్యాస్ లేని ఫ్యామిలీ ఉన్నారేమో కానీ గ్యాస్ ట్రబుల్ లేని ఫ్యామిలీ ఎవరు లేరు. ప్రతి ఇంట్లో ఇంట్లో గ్యాస్ లేకపోవచ్చు కానీ ఒంట్లో గ్యాస్ మాత్రం పుష్కలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది వన్స్ అపాన్ ఏ టైం ఒక వ్యక్తికి వస్తే, ఆ వ్యక్తికి ఆ ఊర్లో ఉండేవాళ్ళు, ఆ వీధిలో ఉండేవాళ్ళు అందరూ వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళేవారంట. అయ్యో పాపం నీ గ్యాస్ ప్రాబ్లం వచ్చిందంట, ఊర్లో ఎంతమంది ఉండగా నీకు మాత్రమే రావాలా అని చెప్పి బాధపడేవారంట. ఈరోజు మిమ్మల్ని నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను, మా ఇంటికి ఎంతమందికి మనకు పరామర్శకు వస్తున్నారండి? ఎవరు రారు. ఎందుకు రారు అంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇది కామన్ ప్రాబ్లం అయింది. ఎవరికి లేనప్పుడు ఒక ప్రాబ్లం వస్తే అది పెద్ద ప్రాబ్లం, అందరికీ వస్తే ఇది చిన్న ప్రాబ్లం అనుకుంటున్నాం మనం అండి. కానీ గ్యాస్ ట్రబులే చాలా పెద్ద ప్రాబ్లం అన్నింటికంటే. ఎందుకంటే మన హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుంచి అంటే, హెల్త్ మనకి గ్యాస్ ట్రబుల్ బాడీకి అటాక్ చేసినప్పటి నుంచే. ఈ గ్యాస్ ట్రబుల్ మనకు వస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏమంటే, ఫస్ట్ ఫుడ్ డైజెషన్ కాదు. ఫుడ్ డైజెషన్ కాదండి. ఫుడ్ ఎప్పుడైతే డైజెషన్ కాదో ఫ్రీ మోషన్ అవ్వదు. ఫ్రీ మోషన్ అవ్వకపోతే చెత్త అనేది పెరిగిపోతుంది బాడీలో. అందుకనే ఒకప్పుడు సిబిజెడ్ బైకులకి ట్యాంకులు ఉండి, ఇప్పుడు ప్రతి మనిషికి ట్యాంకులు ఉంటున్నాయి. స్టమక్, పొట్టలు విరిగిపోతున్నాయి బీభత్సంగా. పొట్ట విరిగిపోతుంది. ఎందుకు? గ్యాస్. పొట్ట విరిగిందంటే ఆ వ్యక్తికి గ్యాస్ ట్రబుల్ ఉంది, నో డౌట్ అండి. కళ్ళు మూసుకుని మీరు అలోవెరా ప్రమోషన్ చేయండి. ఈరోజు గ్యాస్ ట్రబుల్కి మనం మెడిసిన్ వాడుతున్నాము. మెడిసిన్ వాడితే ఎన్ని రోజులు వాడాలంటే, భూమి మీద మనం ఎన్ని రోజులు ఉంటాం ఎన్ని రోజులు వాడాలంటే, అది వాడితే ఎన్ని రోజులు భూమి మీద ఉంటామో కూడా తెలియదండి. సైడ్ ఎఫెక్ట్ గ్యారెంటీ వస్తుంది, గ్యారెంటీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మరి వెస్టీజ్లో ఇస్తున్న ఈ అలోవెరా మనం తీసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్ ఏమంటే, ఫస్ట్ మన ప్రొడక్ట్ ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ పని చేయడం స్టార్ట్ అవుతుంది. రిజల్ట్ ఈ రోజు వాడి రేపు మీకు రిజల్ట్ రావాలంటే రాదు, వాడుతూ ఉంటే రిజల్ట్ స్టెప్ డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుందండి. ఈ అలోవెరా మనం వాడితే డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్, ఈ డైజెషన్ సిస్టమ్ని బాగా తయారు చేస్తుంది. పాడైపోయిన సిస్టాన్ని ఒక రూట్లో, ఒక వేలో పెడుతుందండి, ఒక సిస్టంలో పెడుతుంది ఫస్ట్. ఈ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఈ డైజెషన్ సిస్టమ్ పెర్ఫెక్ట్గా తయారైందంటే గ్యాస్ ట్రబుల్ నుంచి మనకి రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది వాడితే ఫుడ్ డైజెషన్ అవుతుంది, మన స్కిన్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది, హెయిర్ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది, ఎసిడిటీ, అల్సర్, మలబద్ధకం, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, బాడీ చలువ చేస్తుంది ఇంకా యూజ్ చేస్తే. వండర్ఫుల్ 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 అండి. అక్కడ నూనె చూస్తే 495 90 రూపాయలకి దొరుకుతుంది. ఇక్కడ అలోవెరా చూస్తే ఇక్కడ మనకి 250 రూపీస్ అనుకుంటా ప్రైస్. ఓల్డ్ ప్రైస్ 275 రూపీస్. ప్రైస్ తగ్గాయి అన్ని కూడా. 60 క్యాప్సూల్స్ ఉంటాయి.
నోనీలో 90 క్యాప్సిల్స్ ఉంటాయి, స్పిరులోన 100 క్యాప్సిల్స్ ఉంటాయి. స్పిరులోన 50 డేస్ వస్తుంది, నోని అనేది నియర్ 50 డేస్ వస్తుందండి, ఎందుకంటే మధ్యలో 4 డేస్ ఆపేస్తాం కనుక. అలోవెరా 60 క్యాప్సిల్స్ ఉంటాయి, 1 మంత్కి వస్తుందండి. ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి సార్ అంటే ఆఫ్టర్ మీల్, మార్నింగ్ ఏదో ఒకటి తినేసి నైట్ ఏదో ఒకటి తినేసి. చాలా మంది ఇది బిఫోర్ గానే ప్రమోషన్ చేస్తున్నారు, దయచేసి బిఫోర్ వాడాలని రికమెండెడ్ చేయొద్దు ఎవరికి కూడా. కంపెనీ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రం మనం చెప్పాలి, వాళ్ళు చెప్పేదే నిజం ఇక్కడ. భోజనం తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, నైట్ భోజనం చేసిన తర్వాత ఒకటి, రోజు 20 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలి అలోవెరా. నెక్స్ట్ అదే విధంగా చూస్తే ఇంకొక ప్రొడక్ట్ అనేది ఆమ్లా. ఆమ్లా అనేది ఏంటంటే ఇక్కడ మనకి విటమిన్ సి లభించే అత్యుత్తమ సహజ వనరు ఉసిరి. ఉసిరికాయ, కొండ ఉసిరికాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకుంటుంది కంపెనీ. ఈ ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి ఉన్న ఫుడ్ ఉసిరి, ఈ ఆమ్లాన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏమంటే, ఇక్కడ చూడండి, ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని రక్షించి ఇమ్యూనిటీని పెంచుతుంది ఫస్ట్. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాని నుంచి బయటపడతాము. అదే విధంగా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. నెక్స్ట్ ఎక్కడ మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మరియు శరీరంలో వేడిని తగ్గిస్తుంది, బాడీ హీట్ తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది, మరియు వృద్ధాప్యం ఛాయల్ని తగ్గిస్తుంది. చూడండి, మన ఏజ్ కంటే ముందు మన స్కిన్ ఏజ్ పారిపోతుంది. మన ఏజ్కి తగ్గట్ట స్కిన్ ఏజ్ని మెయింటైన్ చేస్తుంది, మన ఏజ్కి తగ్గట్ట స్కిన్ ఏజ్ని మెయింటైన్ చేస్తుంది. అదే విధంగా చూస్తే శరీరానికి సహజమైన చలువని అందిస్తూ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. బాడీ చలువ చేస్తుంది. వండర్ఫుల్ అండి ప్రొడక్ట్ అనేది, చాలా తక్కువ ప్రైస్. ఇక్కడ మన దగ్గర 60 క్యాప్సూల్స్ ఉంటుంది. ఓల్డ్ ప్రైస్ అనేది 185 రూపీస్, ఇప్పుడు 150 ప్లస్ 160 రూపీస్ దగ్గర ఉంటుంది ప్రైస్. అంటే చూడండి, 60 క్యాప్సూల్స్ అనేది మనకి అసలు ఆమ్లా, బయట ఉసిరిగాయ మనం రెగ్యులర్గా తినాలంటే ఎవరు మీద తినలేము, ఎవరు మీద తినలేమండి. ఇక్కడ మనకి యాంటీ ఏజింగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెయిన్ కంపల్సరీగా వాడాల్సింది ఏమంటే వింటర్లో గ్యారెంటీగా వాడాలి. ఎందుకంటే వింటర్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా విటమిన్ సి అనేది లోపం ఉంటుంది. మీకు ఎందుకు లోపం ఉంటుందో లేదు మీకు ఒక ప్రూఫ్ కావాలంటే, మన స్కిన్, చర్మం ఏదైతే పొడిబారుతుందో, విటమిన్ సి లోపం ఉంటేనే చర్మం పొడిబారుద్దండి. విటమిన్ సి లోపం గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. శీతాకాలం వచ్చిందంటే, వింటర్ సీజన్ వచ్చిందంటే విటమిన్ సి లోపం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంటే గ్యారంటీగా ఆమ్లా అనేది యూజ్ చేయాలి ఫస్ట్. గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలోవేరాతో పాటు ఆమ్లాన్ కాంబినేషన్ ఇస్తే ఇంకా స్పీడ్గా రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీకు ఈ 12వ తేదీ లోపు ఏ ప్రొడక్ట్, ఏ ప్రాబ్లానికి ఏది ఇవ్వాలనే కూడా ఒక లిస్ట్ మేము ప్రిపేర్ చేసాం. ఈ ఈ 12వ తేదీ లోపు సెషన్లో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క డే చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్స్ అనేది మనం తీసుకోబోతున్నాం. మరి ఇక్కడ మనకి అదే విధంగా చూస్తే కొలెస్ట్రాల్ అండి. ఆవు దూడకు జన్మనిచ్చిన 6 గంటల లోపు సేకరించిన మొదటి పాలు, జున్ను పాలు, ఆవు ముర్రు పాలు అంటారండి. ఈ ఆవు ముర్రు పాలు తీసుకోవడానికి కారణం ఏమంటే, మనం పుట్టినప్పుడు మన తల్లిపాలు మనకు తాగిస్తారండి. ఆ తాగిన పాలు ఏవైతే ఉంటే మన సత్యంత వరకు మన బ్లడ్లో సర్క్యులేషన్ అవుతాయి ఉంటాయి. అంత పవర్ అండి, అంత ఇమ్యూనిటీ ఉంటుంది ఆ పాలలో. తల్లిపాలు తర్వాత ఈ ఆవు ముర్రు పాలు ఏవైతే ఉన్నాయో అంత పవర్ఫుల్ అండి, అంత పవర్ఫుల్. ఇందులో అత్యధికంగా ఇమ్యూనోగ్లోబిన్స్, యాంటీబాడీస్ మరియు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. దెబ్బతిన్న కణజాలాలను బాగు చేస్తుంది, మరియు బలహీనమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. జ్ఞాపక శక్తిని మరియు శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ దృఢమైన ఆరోగ్య పునాదిని అందిస్తుందండి. ఈ ప్రొడక్ట్ ఎవరికి వాడచ్చు అంటే, అప్పుడే పుట్టిన బేబీ నుండి చనిపోయిన వరకు ఎవరైనా వాడచ్చు. చిన్న పిల్లలకి పాలలో కలిపి ఇస్తాం, పెద్దవాళ్ళు మనం డైరెక్ట్గా వేసుకుంటాం. ఎందుకంటే ఇందులో ఆవు జున్ను పాలు, మురుపాలు ఉంటాయి కదా సార్, అది జున్ను ఉంటుంది కదా, ఆ పౌడర్, పాల పౌడర్ ఇదంతే. ఇది వైరల్ ఫీవర్స్ ఏవైతే ఉంటాయో ఆ వైరల్ ఫీవర్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఏవైతే వస్తాయో, ఫీవర్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళ ఏజ్కి తగ్గ గ్రోత్ అనేది ఇప్పుడు వాళ్ళ ఏజ్ 10 ఏళ్ళు ఉంటే వాళ్ళు చూస్తే మనుషులు 5 ఏళ్ళ కనబడతారు. వాళ్ళు ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తారంటే ఏజ్కి తగ్గ గ్రోత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది రోజుకి 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయాలి పెద్దవాళ్ళు అయితే. చిన్నపిల్లలు అయితే రోజుకి ఒకటి వాడాలి. ఆ ఒకటి అనేది ఎలాగైనా ఇచ్చేవచ్చు, క్యాప్సూల్ అని ఇవ్వచ్చు, పౌడర్ మిల్క్లో కలిపేసి అని ఇచ్చేవచ్చు అండి. కొలెస్ట్రాల్, ఇక్కడ మనం ఏం చెప్పినా సరే ప్రతిదీ ఎంత వాల్యుబుల్ అనేది మీరు గూగుల్లో కూడా స్టడీ చేయొచ్చు. గూగుల్లో కూడా
ఒక్కొక్క దాని గురించి 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ మనం మాట్లాడొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అంతా చెప్పడానికి టైం సరిపోదు ఇంకా. మరి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, సమ్మర్ క్లోజర్స్ సిఎన్టీ కాంబో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 5 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి పనిచేస్తాయి. ఇమ్యూనిటీ ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీకి 5 ప్రొడక్ట్స్ కూడా ఇమ్యూనిటీకి ఉపయోగపడతాయండి. ఇందులో ఆ, శుద్ధి అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి నూనె మరియు అలోవెరా ఉపయోగపడుతుంది. అదే విధంగా చూస్తే ప్రోటీన్స్ కావాలనుకుంటే బాడీకి స్పిరులోనే ఉపయోగపడుతుంది. అదే విధంగా చూస్తే రక్షణ, మనకు ఒక సేఫ్టీ కావాలనుకుంటే ఆమ్లా మరియు కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఈ రోజే మీ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు ఏవైతే ప్రొడక్ట్స్ మనం డిస్కస్ చేసామో ఆ ప్రొడక్ట్స్ ఇది వరకు మీరు వాడి ఉండకపోతే ఖచ్చితంగా వాడడం అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే డబ్బు కావాలంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ జబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బును ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగి బెడ్ మీద పడుకొని మనం ఇబ్బంది పడి ఏంటి నా జీవితం ఇలా ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి దయచేసి ఆలోచించొద్దు. పరమ దరిద్రం ఏమంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనుషులది, ఏదైనా ప్రాబ్లం వచ్చినాక చూసుకుందాంలే. ఇక్కడ మన ప్రివెన్షన్ ముందు ఒక హెల్త్ ప్రాబ్లం రాకుండా వాడుకోండి అంటే ఎవరు వినరు. కానీ ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మాత్రం చూసుకుందాంలే అంటారు. చూడ్డానికి ఉంటామో లేదో కూడా తెలియదండి. మీకేం పోయింది? బెడ్ మీద మనం ఉంటాము, మన ఫ్యామిలీ మన చుట్టూ వాళ్ళు పేషెంట్లు అయిపోతారు, వాళ్ళు బాధపడతారు. ఇక్కడ నేను చెప్తున్నానంటే నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న సామెత ఉంది. ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఆరోగ్యాన్ని మరి ఒక పెంచుకోండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడడం కాదు, ఆ ప్రాబ్లం రాకుండా కాపాడుకోండి అని చెప్తున్నానండి. పవర్ఫుల్ ప్రొడక్ట్ వెస్టీజ్ ప్రమోషన్ చేస్తుందండి. ఆసామాసం కాదు ఈ ప్రొడక్ట్ మనకి. ఇలాంటి ప్రొడక్ట్స్ దొరకాలంటే ఏదో జన్మలు ఏదో ఒక పుణ్యం చేసుకుంటేనే వెస్టీజ్ అనే కంపెనీలో ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతున్నాయండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఎవ్రీడే 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 12వ తేదీ వరకు ఒకటి మించి ఇంకొకటి, ఒకటి మించి ఇంకొకటి, ఇంకోటి మించి ఇంకోటి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఈ 12వ తేదీ వరకు ఈ సెషన్స్ ఏదైతే కరెక్ట్గా మీరు తీసుకుంటారో మార్కెట్లోకి మీరు మామూలు వ్యక్తిగా వెళ్ళరు, ఒక ప్రొఫెషనల్గా వెళ్తారు. ఎవరు ఏ డౌట్స్ అడిగినా మీకు ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. ఏ డౌట్ అడిగినా మీ దగ్గర ఒక ఆన్సర్, సబ్జెక్ట్ని పట్టుకొని తిరుగుతారు. మార్కెటింగ్ ప్లాన్ మాకు చెప్పండి సార్ అంటే వెరీ పవర్ఫుల్గా మీరు ప్రజెంట్ చేయొచ్చు. ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్ అంటే టక 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 మాట్లాడచ్చు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అంటే దుమ్ము లేపొచ్చు. ఏమి తెలియకపోతే సార్ ఒకసారి ఏమో కంపెనీ ప్లాన్ అడుగుతున్నారు సార్, మీరు ఎప్పుడు వస్తారు? ఎప్పుడు వస్తారు? నువ్వు ఒక్కడవే కాదు కదా, అట్లాంటి చాలా మంది ఉంటారు. నేర్చుకోండి, నేర్చుకోండి. ఒకరిని తిట్టమని ఎవరు నేర్పించలే, కానీ మనం నేర్చుకున్నాం కదా. ఎలా నేర్చుకున్నారు? ఇది అలానే నేర్చుకోండి. మంచి పని నేర్చుకోమంటే ఎవరు వినరండి, ఎవరు వినరు. నిన్న ఒక కొటేషన్ పెట్టా స్టాటస్లో. న్యూ ఇయర్ రోజు చాలా 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 హ్యాపీగా ఉన్నారు, అందరూ కూడా చాలా మస్తుగా ఎంజాయ్ చేశారు. కానీ డబ్బు సంపాదిస్తే, మీకు సక్సెస్ వస్తే, నెక్స్ట్ మీ ఆరోగ్యం బాగుంటే ప్రతిరోజు కొత్త సంవత్సరమే మీకు తెలుసా. ప్రతిరోజు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఉంటారు. వెస్ట్ ఈజ్ ఒక అద్భుతం, ఒక వరం. ఆరోగ్యం కావాలా? ప్రొడక్ట్ వాడుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో. డబ్బు కావాలా? నాలా పంచే డబ్బు సంపాదించుకో. నేమ్ అండ్ ఫ్రేమ్ కావాలా? నాలాంటి వాళ్ళకి లక్షలు డబ్బులు ఇప్పించి నీకు నేమ్ అండ్ ఫ్రేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. నీకు కారు లేదా? ఓకే, వెస్ట్ ఇచ్చేయి. నీకు బైక్ లేదా? వెస్ట్ ఇచ్చేయి. నీకు బంగారం లేదా? వెస్ట్ ఇచ్చేయి. నీకు ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడే అదృష్టం లేదా? వెస్ట్ ఇచ్చేయి. ఒక బ్రాండెడ్ డ్రెస్ వేసుకున్న అదృష్టం లేదా? వెస్ట్ ఇచ్చేయి. నువ్వు ఏమి చేయాలన్నా, నీకు ఏం కావాలని వెస్టిజే చెయ్యి, వెస్టిజే చెయ్యి. కానీ దరిద్రం ఏమంటే బయట మనుషులు ఎలా ఉన్నారంటే ఒక కోతితో పోలిస్తారు. అందుకని కోతి నుంచి మనం బయటకు వచ్చాం కనుక. ఒక అరటిపళ్ళు గెలబెట్టి కోతిని పెడితే, ఒక అరటిపళ్ళు గెలబెట్టి కోతిని పెట్టామనుకోండి, ఆ గెల పక్కనే డబ్బు పెట్టామనుకోండి, ఈ కోతి దేన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే డబ్బుని కాదు, అరటిపండు గెలడే తీసుకుంటుంది. ఆ రోజుకి మనకి అరటిపండు దొరికిందా లేదా. అంతేగాని ఆ డబ్బు మనం తీసుకుంటే రోజు అరటిపళ్ళు కొనుక్కోవచ్చిన కోతి ఆలోచించదండి. ఆ కోతి మైండ్ సెట్లో ఉండిపోయాం మనం. దయచేసి ఆ మైండ్ సెట్ తీయండి. థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మణికంఠ. Thank you, sir. Thank you so much. Sir, 1 minute. యా యా.